శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథా సుధలు 9వ భాగానికి స్వాగతం సుస్వాగతం. భీమ నకుల సహదేవులు వెంటరాగా, శ్రీకృష్ణ పరమాత్మ తోడురాగా, ధర్మరాజు అర్జునుడు ద్రౌపది అందరూ కలిసి భీష్మ పితామహుని దర్శించడానికి కురుక్షేత్ర సంగ్రామ ప్రాంగణంలోకి వెళ్ళారు. దివి నుండి భూమికి కూలి పడిపోయిన దేవతల యుద్ధభూమిలో గంగానందనుడు పడి ఉన్నాడు. అటువంటి భీష్ముణ్ణి, అంపశయ్యపై ఉన్న భీష్ముణ్ణి పాండవులు, శ్రీకృష్ణుడు దర్శించారు. భీష్మ పితామహుని దర్శనం గురించి అనేక మంది దేవర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు, మహర్షులు, మునులు వాళ్ళ శిష్య సమేతంగా అక్కడికి విచ్చేశారు. వారిలో బృహదశ్వుడు, కశ్యపుడు, అంగీరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వశిష్ఠుడు, వ్యాసమహాముని మున్నగు వారందరూ శిష్య సమేతులై వచ్చేశారు. వారందరూ రాక చూసి భీష్ముడు చాలా సంతోషించి దేశకాల సంప్రదాయాలను పాటించి ఆ మర్యాదలు తెలిసినవాడు కనుక ఆ వచ్చిన వారందరికీ వేరువేరుగా అర్చనలు చేయించారు భీష్మ పితామహుడు. ఆ గంగానందనుడు పాండవులని తన కరుణా దృష్టితో, పూరితమైనటువంటి దృష్టితో, ఆనంద భాష్పాలతో నిండిన కన్నులతో ఒక్కసారి పరికించి చూసి, వారిని చూసిన వెంటనే ఆయనకి వారి గతమంతా గుర్తొచ్చింది. కుంతీదేవి ఎన్ని కష్టాలు పడింది వీరిని పెంచడానికి, ఆమెకు జీవితం అంతా సౌఖ్యం లేదు కదా అని బాధపడ్డారు. అదే కాకుండా గాలికి పైకి ఎగిరిన మేఘాలు ఆకాశంలో కలుసుకుంటూ విడిపోతూ ఉంటాయి. అదేవిధంగా సమస్త ప్రపంచంలోని భూత సముదాయాలు కాల ప్రభావం వల్ల కలుస్తూ విడిపోతూ ఉంటాయి. కాలచక్రం ఒకే రీతిలో సాగదు. అన్నింటికీ కాలమే మూలం. కాలం చాలా విచిత్రమైంది. ఒక్కొక్కప్పుడు మనం చాలా తేలిగ్గా అయిపోతాయని పనులు చాలా కష్టపడవలసి వస్తుంది. ఆ పనులు అవ్వకపోవచ్చు కూడా. మరో సమయంలో కష్టసాధ్యాలనుకున్న పనులన్నీ చాలా సులభంగా అయిపోయేలా కాలం మార్చివేస్తుంది. ఈ కాలాన్ని అతిక్రమించడం ఎవరి తరం కాదు. ఎంతటి వారైనా కాల గమనానికి లోబడవలసిందే. కాలాన్ని అతిక్రమించడం దుస్సాధ్యమైన దురతిక్రమము అన్నారు. కాలోహి దురతిక్రమ అని వాల్మీకి రామాయణంలో సుందరకాండలో హనుమచేత చెప్పించారు. అటువంటి కాలం గురించి భీష్ముడు ఆలోచిస్తున్నారు. కాలం ఎంత బలీయమైందో కదా, అందుకే కదా వీరికి ఇన్ని కష్టాలు వచ్చాయనంటూ రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి క్షేత్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాదికి తోడు వచ్చునట ఆపద కల్గుటిదేమి చిత్రమో ఆపద కల్గుటిదేమి చోద్యమో అని భీష్ముడు ఆశ్చర్యపడుతూ చెప్తున్నారు. కన్నెర్ర చేస్తే చాలు ధర్మరాజు
కోపం ఎప్పుడూ రాజు ధర్మరాజు గజాత శత్రువు. ఆయన అలిగితే సాగరాలే కలిసిపోతాయి, సముద్రాలు అల్లకల్లోలం అయిపోతాయి. అటువంటి శాసించే రాజు ఉన్న దేవేంద్రుని కుమారుడు, దేవేంద్రుని అంశచేత ప్రభవించిన అర్జునుడు ధనుర్ధారిగా ఉన్న, ఖాండవ దహన సమయంలో అగ్నిదేవుడు ఇచ్చిన శత్రువుల గుండెల్లో దడ పుట్టించే గాంధీవం తనకు విల్లుగా ఉన్న, సర్వమంగళ ప్రదాయకుడైనటువంటి శ్రీహరి రథసారథిగా ఉన్న, ఉగ్ర గదాధరుడైన పవనపుత్రుడు భీమసేనుడు తన గదతో తన బాహుబలంతో వీరందరి వెనుక ఉన్న, పాండవులైన మీరు ఇన్ని కష్టాలు పాల్గొని చూస్తుంటే చాలా చోద్యంగా ఉంది, చిత్రంగా ఉంది అన్నారు భీష్మ పితామహుడు పాండవులను ఉద్దేశించి. జగదీశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఏ సమయంలో ఎవరికి ఏం చేస్తాడో ఎవరు చెప్పగలరు? సాధారణ మానవులకు అది అవగతం కాని మాయ. ఆ మాయకు లోబడి మహానుభావులైన ఆత్మజ్ఞానం కలవారు సైతం దిక్కు కానని వారై అణిగిమణిగి ప్రవర్తిస్తూ ఉంటారు అని భీష్ముడు తలపోస్తున్నారు. అయినా దైవ నిర్ణయానికి సంకల్పానికి మనం విచారించవలసిన పని లేదు. దిక్కులేని జనులను ఉద్ధరించడానికే నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా ప్రత్యక్షమయ్యాడు అని ఎంతో అద్భుతంగా పరాభక్తి యొక్క గుణాలను గురించి ఆయన తెలియజేస్తున్నారు. అర్జునుడు ఏర్పరిచిన అంపశయ్య మీద పరుండిన భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ప్రేరణపై ధర్మ ప్రబోధం చేయడం ప్రారంభించారు. ఎంతోమంది మునుల సమక్షంలో మానవ జాతి ఆచరించే సామాన్య ధర్మాలు, 4 వర్ణాల ధర్మాలు, 4 ఆశ్రమాల ధర్మాలు, రాగ వైరాగ్య కారణాలైన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దానభేదాధికార ధర్మాలు, రాజ్యపాలన ధర్మాలు, ఇలా స్త్రీలకు యోగ్యమైనటువంటి ధర్మాలు, శమదమాది సద్గుణ లక్షణములు, షడ్గుణ లక్షణాలు, శ్రీహరికి ఇష్టమైనటువంటి భాగవత ధర్మాలు, ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు, ఇలా అనేక విధమైనటువంటి ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు, కొన్ని సంక్షేపంగా కొన్ని విస్తారంగా ఆయన చెప్తుంటే ధర్మరాజు ఆలకిస్తున్నారు. ఆయనతో పాటు ఎంతోమంది మునులు శిష్య సమేతంగా వచ్చి ఆలకిస్తున్నారు. ఇదే సమయంలో మన లోకాన్ని ఉద్ధరించడానికి భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని సమక్షంలోనే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించి మనకు అందించారు. అటువంటి మహానుభావుడు శాంతనుని కుమారుడు గంగానందనుడు అయిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తోందని గ్రహించి ఇచ్ఛామరణం వరం ఉన్నా సరే మంచి సమయం వచ్చింది కనుక తన దేహత్యాగం చేయాలనే కోరికతోటి శ్రీకృష్ణ భగవానుని మనస్సులో ధ్యానించుకుంటూ ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తము చేసి దృగ్జాలంబును హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధా నిచయుడై మోదించి భీష్ముండు సంశీలంబొప్పనుతించే కల్మష గజ శ్రీహరిన్ అని పోతనామాచులు వారు మనకి చెప్తున్నారు. భీష్ముడు తను చేస్తున్న ఉపదేశ వాక్యాలకి స్వస్తి పలికాడు. పూర్తి మౌనాన్ని వహించాడు. తన చూపులను పరమాత్మపై తదేక దృష్టితో నిలిపి కేంద్రీకరించాడు. అటువంటి మహాత్ములకు మరణ సమయంలో కర్మశేషాలన్నీ తొలగిపోతాయి. కృష్ణుని కరుణా కటాక్ష వీక్షణాలచే కాయంపై శరీరంపై వచ్చిన గాయాల యొక్క నొప్పులు కూడా ఉపశమించాయి. పూర్ణ స్వస్థ చిస్తుడయ్యాడు. శ్రీహరి పాపాలనే ఏనుగులకు సింహం వంటివాడు. ఇక్కడ పాపాలని ఏనుగులతో పోలుస్తున్నారు, శ్రీహరిని సింహంతో పోల్చారు. జ్ఞాని అయి పరమభక్తుడైన అతడు ఆ పరాత్పరుని ఈ విధంగా స్తోత్రం చేయసాగాడు. భీష్మస్తవం
భాగవతంలో అత్యుత్తమమైనది, పరమోత్కృష్టమైనది, పరమ పావనమైనది. ఆ స్తవంలో కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్లక నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యంబై విజృంభింప మా విజయం చేరెడు వన్నెలాడు మది ఆవేశించు ఎల్లప్పుడూ. ఓ కృష్ణ, 3 లోకాలను మోహింపచేసే నీలవర్ణమైనటువంటి దేహకాంతి నీది. బాలసూర్యుని కాంతులతో విరాజిల్లే పట్టు వస్త్రాన్ని ధరించావు. అంతేకాక నీ ముఖార విందంపై నల్లని ముంగురులు ఎగురుతూ వయ్యారం ఒలకిపోస్తున్నాయి. అటువంటి మనోహర రూపంతో అర్జునునితోటి వచ్చిన అట్టి మంగళస్వరూపం నా అంతరంగంలో నిలిచియుండుగాక అని చెప్తున్నారు భాగవతంలో. ఇందులో విశేషం ఏంటంటే, అనంతమైనటువంటి ఆకాశం నీలవర్ణంతో గోచరించినట్లు, అగాధ సముద్ర జలాలు కూడా నల్ల రంగుతో కనపడినట్లు, అనంత కళ్యాణగుణ సంపన్నుడైన పరమాత్మ సగుణ రూపం కూడా నీలవర్ణంతో చర్మచక్షువులకు దర్శనీయమవుతుంది. అంతేకాక సత్వరజస్తమో గుణాల వర్ణాలు నీలవర్ణంలో విలీనమవుతాయి. నల్ల రాయికి కూడా జీవలక్షణం ఉంటుంది. నరనారాయణ భిన్న స్వరూపం తాను దర్శించాలని భీష్ముడు కోరుకుంటున్నాడు. అటువంటి కోరికతోటి ఆ స్తోత్రం ఇంకా జరుగుతోంది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు చేయకమ మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువుమర్జునా ఎనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు. యుద్ధరంగంలో ఏమైందో భీష్మ పితామహుడు చెప్తున్నారు. నా శరవర్షానికి, నా బాణాల వర్షానికి తట్టుకోలేక నన్ను చంపి అర్జునుని సంరక్షిస్తాననే ఉద్దేశంతో నాపైకి చక్రాన్ని చేపట్టి దుముకుతున్న నీ వీర గంభీర స్వరూపం నాకు ఇప్పటికీ కన్నుల ముందు సాక్షాత్కరిస్తోంది శ్రీకృష్ణ అంటున్నారు భీష్మ పితామహుడు. రథంపై నుండి ఎగిరి దూకుతున్నప్పుడు నీ కుండలాల కాంతి ఆకాశమండలమంతా వ్యాపించింది. ముందుకు లంఘిస్తున్నప్పుడు కుక్షిలోనున్న పిండాండం కదిలిపోగా దాని బరువుకు వెలుపలనున్న బ్రహ్మాండమంతా కంపించింది. చక్రాన్ని చేతపట్టుకుని ముందుకు దూకుతున్నప్పుడు పైన వేసుకున్న బంగారపు ఉత్తరీయం జారి పడిపోయింది. అయినా సరే భక్త రక్షణార్థం నడుము కట్టి స్వామి వేషాన్ని చక్కదిద్దుకోవడంలో ముచ్చట చూపలే. నా పరాక్రమంపై నాకు విశ్వాసం ఉంది, నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యవద్దని అర్జునుడు వెనక్కు లాగుతున్న ఆ ఆర్తత్రాణ పరాయణుడు పట్టించుకోలేదు. ఏనుగుపై లంఘించే సింహంలా ముందుకు దుముకుతున్నాడు. ఈరోజు భీష్ముని చంపుతా, నిన్ను రక్షిస్తా అని అరుస్తున్నాడు. నన్ను విడిచిపెట్టు, ఈ గాంగేయుని సంగతి నేటితో సరి అని పైన పడిన ఆ భక్త రక్షణ పరాయణుడు, శ్రీకృష్ణ నీవు నాకు సదా రక్షగా ఉండుగాక అని ఆ యుద్ధంలో జరిగిన ఆ దృశ్యాన్ని తిరిగి గుర్తు చేసుకుంటూ ఒక స్తవంలా శ్రీకృష్ణుని ఎదురుగా స్తోత్రం చేస్తున్నారు మహానుభావుడైన భీష్మ పితామహుడు. పలుకుల నగవుల నడపుల అలుకల అవలోకనముల ఆభీర వధూకులముల మనముల తాలిమి కొలుకులు వదిలించు ఘనుని కొలిచెదమదిలో.
పోతనామాత్యుల వారి కందపద్యం మంచి పదాలతోటి పదగుంభనాలతోటి సాగుతోంది. మధుర వచనాలతో, మందహాసాలతో, వింత ప్రవర్తనతో, ప్రణయ కోపాలతో, ఇలా వాలుచూపులతో గోప భామినులకు వలపులు దోచుకున్న ఆ బాలకృష్ణుడిని నేను మనస్సులో సేవిస్తాను అని భీష్మ పితామహుడు స్తుతిస్తున్నారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుండు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబముల హృస్సరోరుహములన్ నానా విధానూన రూపకుండై ఒప్పుచుండు అట్టి హరిని నే ప్రార్థింతు శుద్ధుండనై. ఇక్కడ అద్వైత దృష్టిని, అద్వైత భావనని, ఏకాత్మకత దృష్టిని పోతన గారు భీష్ముని ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఒకే సూర్యుడు ఆకాశంలో ఉంటాడు, కానీ లోకులందరికీ వేరు వేరు సూర్యుడిగా కనపడతారు. ఒక కుండలో చిల్లులు చేసి కుండకి మనం చూస్తే అందులో ఆ కన్నాల్లోంచి మనకు అనేక మంది సూర్యుడు కాంతి వస్తున్నట్టుంటుంది. కానీ ఉన్నది ఒకటే, సత్యం ఒకటే, పరబ్రహ్మ స్వరూపం ఒకటే, కానీ విభిన్న రూపాల్లో కనపడుతూ ఉంటుంది. అది అద్వైత భావన చెప్తున్నారు. సృష్టిలోని సమస్త జీవరాశులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కడిగా కనపడే సూర్యుడిలాగా ఒకే పరమాత్మ నిరంతరం తన లీలా విలాసంతో తాను సృష్టించిన సమస్త ప్రాణికోటి హృదయ పద్మాలలో నానావిధ రూపాలతో విలసిల్లుతున్నాడు. అట్టి భగవంతుని నా నిర్మల హృదయంలో ప్రార్థిస్తున్నాను అని భీష్మ పితామహుడు తన ప్రార్థనని ముగించి త్రికరణ శుద్ధిగా పరమాత్మను ఆ విధంగా స్తుతించి తన హృదయ పద్మంలో సుప్రతిష్టం చేసుకున్నాడు. శ్వాసను నిరోధించాడు. ఉపాధి విహీనమైన పరబ్రహ్మలో తన ఆత్మను లీనం చేసేశాడు. అది చూచి సమస్త జనులు పగలు గడిచిన పిమ్మట సాయంకాలం పక్షులు కూడా మౌనం వహిస్తాయట. ఆ పక్షులు మౌనం వహించిన విధంగా సమస్త జనులు మౌనంగా ఉండిపోయారు. భీష్మ నిర్యాణం జరిగిపోయింది. భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయాడు. ఆ సమయంలో దేవలోకంలో మానవలోకంలోనూ దుందుబులు మోగాయి. భీష్మునికి కొంతకాలం తర్వాత పరలోక క్రియలు చేసి ధర్మపుత్రుడు అంటే ధర్మరాజు ముహూర్తకాలం చింతించాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన మునీశ్వరులందరూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపము, ఆ లీలలు, ఆయన మహిమలు, ఆయన పరతత్వము అంతా ఆలోచించుకుంటూ ఆయన దివ్యావతారములు, పవిత్రనామాలు స్మరించుకుంటూ తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఈ విధంగా భీష్మస్తవం శ్రీమద్భాగవతంలో ప్రముఖ స్థానాన్ని వహించింది. భీష్మాచార్యుడు, భీష్మ పితామహుడు, అందరికీ ఆదర్శప్రాయుడు, శ్రీ విష్ణు సహస్రనామాన్ని మనకి ప్రసాదించిన మహా యోగి పుంగవుడు, కర్మయోగి. అటువంటి మా భీష్మ పితామహునికి మనసారా వందనములు సమర్పిస్తూ మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.